హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రాక్షసుడు పార్ట్ 1. మిహిరా క్లాస్ రూమ్ లోకి వచ్చేసరికి స్టూడెంట్స్ అందరూ మిహిరా రణం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మిహిరా రావటంతో అందరూ తన వైపే కాస్త భయంగా చూస్తూ ఉంటారు. ఏమైంది వీళ్ళకి నా వైపు అలా చూస్తూ ఉన్నారు అని దీపిని అడుగుతుంది. నువ్వు రణవ్ సార్ గర్ల్ ఫ్రెండ్ అని తెలిసాక అందరూ నీ వైపు భయంగానే చూస్తారు కదా. ఏంటి, నేను రణవ్ సార్ గర్ల్ ఫ్రెండ్నా అని వీళ్ళకి ఎలా తెలిసింది అని షాక్ లో అడుగుతుంది మిహి. వీళ్ళకేంటి, కాలేజ్ మొత్తానికి తెలుసు నువ్వు రణవ్ సార్ గర్ల్ ఫ్రెండ్ అని. ఏమంటూ ఉన్నావే నువ్వు? అసలు ఎవరు చెప్పారు మీకు ఇదంతా? ఏమో, ఎవరో ఏంటో ఏమీ తెలీదు. నేను కాలేజ్కి వచ్చేసరికి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకే కదా ఇందాక నేను నీ దగ్గరకు వచ్చి అడిగాను. మరి ఈ విషయం నాకు అప్పుడు ఎందుకు చెప్పలేదే నువ్వు? నేను అడిగాను కదా నిన్ను, నువ్వే కదా నువ్వు రణవ్ సార్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పావు. అయ్యో, వాళ్ళ నుంచి తప్పించుకోవాలి అని చూసి అందరి దగ్గర ఇరుక్కుపోయాను. ఈ విషయం ఆ రణంకి తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని మనసులోనే భయపడుతూ ఉంటుంది మిహి. రణం ఆవేశంగా క్లాస్ బయటికి వెళ్లడంతో రణవ్ ఫ్రెండ్స్ కూడా అతను వెనకే వెళ్తారు. అప్పుడే వినయ్ గ్యాంగ్ లోపలికి వస్తూ రణవ్ ఆవేశంగా బయటికి వెళ్లడం చూస్తారు. ఎందుకో ఏమోనని కంగారుగా, రే ఏమైందిరా, ఈ రణవ్ గడికి చాలా కోపంగా వెళ్తూ ఉన్నాడు అని వినయ్ గ్యాంగ్ లో ఒకడు అడుగుతాడు. నాకేం తెలుసు అని భుజాలు ఎగరేస్తాడు వినయ్. రణవ్ అంత ఆవేశంగా వెళ్తున్నాడంటే ఎవరికో ఊడినట్టే ఉంది, పద పద ఎవరు చూద్దాం అని వినయ్ గ్యాంగ్ లో ఒకడు అనగానే వీళ్ళు కూడా రణవ్ వెనకాలే వెళ్తారు. ఏం జరుగుతుందా అని ఆతృతగా. రణవ్ నేరుగా మిహిరా క్లాస్ రూమ్ కి అయితే వెళ్తాడు. మిహిరా దీపతో మాట్లాడడం చూసి కోపంగా మిహిరా దగ్గరికి వస్తాడు. రణవ్ రావడం చూసి క్లాస్ రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా లేచి నిలబడ్డారు. రణవ్ కోపంగా రావటం దీప చూస్తుంది. మిహిరా రణవ్ సార్ వస్తున్నారు అని చెప్పగానే వెనక్కి తిరుగుతుంది. తను కోపంగా వస్తున్న రణవ్ని చూసి షాక్ అవుతుంది. ఇతనే రణవ్, అయ్యో ఇతనే రణవ్ అని తెలియకుండా రోజుచ్చి మరీ ప్రపోజ్ చేశాను అని భయపడుతూ ఉండగానే మిహిరా చేయి పట్టుకుని బయటికైతే లాక్కుని వెళ్తాడు రణవ్. రణవ్ అందరి ముందు మిహిరాని లాక్కుని వెళ్తూ ఉంటే బొమ్మల్లా చూస్తూ ఉంటారే కానీ రణవ్ అంటే ఉన్న భయంతో ఎవ్వరూ నోరు కూడా మెదపలేకపోయారు. క్లాస్ రూమ్ లోకి వస్తున్న రణవ్ ఫ్రెండ్స్, అలాగే వాళ్ళ వెనకే వస్తున్న వినయ్ గ్యాంగ్ కూడా రణవ్ మిహిరా చేయి పట్టుకుని లాక్కుని వస్తూ ఉంటే అక్కడే నిలబడిపోతారు. రణవ్ మిహిరా చేయి పట్టుకుని లాక్కుని వెళ్తూ ఉంటే మిహిరా నోరు మెదపకుండా బొమ్మలా తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. రణవ్ మిహిరాని లైబ్రరీ రూమ్ లోకి తీసుకుని వెళ్ళి ఎవ్వరు చూడకుండా తనని లాస్ట్ లోకి తీసుకుని వెళ్ళి గోడకు లాక్ చేస్తాడు. రణవ్ మిహిరాని లైబ్రరీలోకి తీసుకుని వెళ్ళటంతో రణవ్ ఫ్రెండ్స్ కూడా వెళ్తారు. కానీ రణవ్ మిహిరాతో మాట్లాడతాడు అని వాళ్ళు దూరంగానే ఉంటారు. ఇక వినయ్ ఫ్రెండ్స్ అయితే లైబ్రరీ బయటే నిలబడి ఉంటారు. రే, ఆ రణవ్ గడు ఏంట్రా ఆ అమ్మాయిని అంత కోపంగా తీసుకుని వెళ్ళాడు, అసలు ఏమైందని అంత కోపంగా ఉన్నాడు? వినయ్ ఫ్రెండ్ లో ఒకడు అడుగుతాడు. మాకేం తెలుసురా, మేము కూడా నీతోనే కదా ఉన్నాము. ఈ రణవ్ కోపంగా ఉన్నాడు, ఆ అమ్మాయిని ఏమంటాడో ఏం చేస్తాడో, నాకైతే చాలా భయంగా ఉందిరా అని అనగానే ఫ్రెండ్స్ అందరూ అతని వైపుకు చూస్తారు. నీకెందుకురా భయం అని అడుగుతారు. ఏమో భయంగా ఉంది. రణవ్ కోపం చూస్తూ ఉంటే, వినయ్ నువ్వే ఎలాగోలా ఆ అమ్మాయిని సేవ్ చేయాలరా, ఆ అవసరం ఏమీ లేదు. వాళ్ళు లవర్స్, వాళ్ళ మధ్యలో 100 ఉంటాయి, వాళ్ళు సాల్వ్ చేసుకుంటారులే కానీ మీరేమీ కలెక్ట్ చేసుకోకండి. వినయ్ నువ్వు వీటికి దూరంగా ఉండు, అసలే మన గ్యాంగ్ అంటే ఆ రణవ్ గడికి మంట అని అనగానే మళ్ళీ వినయ్ ఆలోచనలో పడతాడు. రణవ్ మిహిరాని లాక్కుని వచ్చి గోడకి లాక్ చేస్తాడు. దానితో భయంగా రణవ్ వైపుకి చూస్తుంది మిహి. అసలు ఈ గురించి నువ్వేమనుకుంటూ ఉన్నావు? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ వా? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని అందరికీ ప్రచారం చేస్తూ ఉన్నావా అని కోపంగా అడుగుతాడు. సార్, నేనేమీ ఎవరికీ ప్రచారం చేయలేదు. అసలు మీరు రణవ్ అని నాకు తెలియను కూడా తెలియదు సార్. నేనెవరో తెలియకుండానే నిన్ను నాకు రోజు ఇచ్చి ప్రపోజ్ చేశావా? సార్, ఒకరికి ప్రపోజ్ చేయాలి అంటే వాళ్ళ పేరు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలా అని అన్న మిహిరా మాటలకి చిర్రెత్తుకొని కోపం వస్తుంది రణవ్కి. ఓయ్, అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పలేవా నువ్వు అని కసరగానే భయపడుతుంది మిహిరా. అసలు నీకెంత ధైర్యం ఉంటే అందరికీ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తావు?
అని కోపంలో దగ్గరగా మాట్లాడుతూ ఉంటే భయంతో బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉంటుంది మిహి. సార్, నేను నిజం చెప్తూ ఉన్నా, నేను ఎవరికీ అలా చెప్పలేదు. నాకే కాలేజ్కి వచ్చేంత వరకు ఈ విషయం తెలియదు సార్. ఇప్పుడు నాకు తెలిసింది. మీరు నా చెయ్యి పట్టుకుని లాక్కుని వచ్చారు. నువ్వు చెప్పకపోతే మరి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని అందరికీ ఎలా తెలిసింది? ఏమో, నాకేం తెలుసు సార్. నీకేం తెలియకుండానే నాకు ప్రపోజ్ చేసావా? అది కూడా అందరి ముందు. ఏంటి సార్, మీ గురించి తెలిస్తేనే ప్రపోజ్ చెయ్యాలా? ఏమీ తెలియకపోతే ప్రపోజ్ చేయకూడదా అని లేని ధైర్యం తెచ్చుకొని అడుగుతుంది మిహి. ఏంటి యాటిట్యూడ్ చూపిస్తూ ఉన్నావన్న దగ్గర? నేనంటే ఇక్కడ అందరికీ భయం, కానీ నువ్వు మాత్రం నా దగ్గరకు వచ్చి ధైర్యంగా ప్రపోజ్ చేశావు, ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నావు అని కళ్ళు అరిచేసి కోపంగా చూస్తాడు. సార్, మీరు ఏమైనా రావణాసురుడా? మిమ్మల్ని చూసి అందరూ భయపడ్డానికి? నీకెంత ధైర్యం ఉంటే నన్ను రావణాసురుడు అంటావా? ఇక గట్టిగా మాట్లాడేసరికి భయపడుతుంది మిహిరా. నేను మిమ్మల్ని రావణాసురుడు అనేంత ధైర్యం నాకు ఉందా సార్ అని ఇన్నోసెంట్ గా ఫేస్ పెడుతుంది మిహి. నీకు ధైర్యం ఉంటేనే కదా అందరిలోకి వచ్చి నాకు ప్రపోజ్ చేశావు. అదే ధైర్యం నీకు లేకపోయి ఉంటే అసలు నా దగ్గర కూడా వచ్చేదానివే కాదు. ఏంటి సార్, మీరు తిరిగి తిరిగి ప్రపోజ్ చేసిన దగ్గరికే వచ్చి ఆగుతూ ఉన్నారు. అవును, నేను మీకు ప్రపోజ్ చేశాను, ఇప్పుడు ఏమంటారు మీరు అని అడుగుతుంది. అదే నేను అడుగుతున్నా, నాకెందుకు ప్రపోజ్ చేశావు? డూ యూ లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉండడం వల్లే కదా నాకు ప్రపోజ్ చేశావు. సార్, ప్రపోజ్ చేస్తే ప్రేమిస్తున్నట్టేనా? లవ్ లేకపోతే మరి ఎందుకు ప్రపోజ్ చేశావు నాకు? సార్, ఇది మరీ బాగుంది. మీరు ఎలా అడిగితే నేనేం చెప్పను. అయినా నేను రోజిస్తే మీరు తీసుకున్నారు అంటే మీరు నా లవ్ కమ్ రోజుని యాక్సెప్ట్ చేసినట్టే కదా. మరి మీరు నన్ను లవ్ చేస్తూ ఉన్నారా అని అడుగుతుంది. నేను నిన్ను లవ్ చేయటం ఏంటి? నేను నిన్ను చూసిందే నిన్న. మరి నేను కూడా మిమ్మల్ని ఎందుకు లవ్ చేస్తాను సార్? నేను కూడా చూసింది నిన్నే కదా. ఇప్పుడు చెప్పండి, మీకు నాకు ఇంతవరకు పరిచయమే లేదు. మరి అలాంటప్పుడు నేను ఎందుకు నేను లవర్స్ అని కాలేజ్ అంతా చెప్తాను? మరి ఎందుకని అందరూ అలా మాట్లాడుకుంటూ ఉన్నారు? నువ్వు చెప్పకపోతే మరెవరు చెప్పుంటారు? నాకు తెలిస్తే మీకు చెప్పనా సార్? నాకు నిజంగానే తెలీదు. మీకు తెలియదు అంటే నేను నమ్మాలా? అయ్యో రామా, నేను నిజం చెప్తూ ఉంటే నమ్మటం లేదండి సార్. మీరు మీ గురించి నా గురించి అలా ప్రచారం చేసింది ఎవరో నాకు నిజంగానే తెలియదు సార్. నువ్వు తెలీదు అంటే నేను నమ్మను. అందరికి ఏమని చెప్పావు నువ్వు? నా గర్ల్ ఫ్రెండ్ అనే కదా. చెప్పుకో, అలాగే చెప్పుకో అందరికి. ఐ డోంట్ కేర్ అని మిహిరా కళ్ళల్లోకి చూస్తూ కోపంగా చెప్తాడు. కానీ మిహిరా కళ్ళల్లో ఉన్న మాయకి తనకి తెలియకుండానే మిహిరా కళ్ళల్లోకి లోకం మరిచిపోయి సూటిగా చూస్తూ ఉంటాడు. అటు మిహిరా పరిస్థితి కూడా అలానే ఉంది. రణవ్ కోపంగా మాట్లాడుతూ ఉంటే భయంగా ఉన్నా సరే పైకి లేని ధైర్యాన్ని తెచ్చుకుని మాట్లాడిందే కానీ రణవ్ అలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మాట్లాడుతూ ఉంటే తను కూడా భయం వదిలి రణవ్ కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండిపోయింది. ఇక ఇటు మిహిరా రణవ్ గొడవ పడుతూ ట్రాన్స్ లోకి వెళ్ళినట్టు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అటు రణవ్ ఫ్రెండ్స్ అంటే వినయ్ గ్యాంగ్ లోపల ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడుతూ ఉంటారు. బావా, రణవ్ ఆ అమ్మాయితో ఇంతసేపు ఏం మాట్లాడుతూ ఉన్నాడ్రా? ఎవరైనా ఇటు వస్తే ప్రాబ్లం అవుతుంది అని రణవ్ ఫ్రెండ్ ఒకడు కంగారు పడతాడు. ఆ అమ్మాయి చెప్పిన అబద్ధానికి మన వాడు గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉండుంటాడు. వార్నింగ్ కూడా ఇంతసేపు ఇస్తున్నాడా? నాకెందుకో డౌట్ గా ఉందిరా వాడి మీద. ఏం డౌట్? మన రణవ్ నిజంగానే ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడేమోనని. ఏంటి అని అందరూ ఒకేసారి అనేసరికి నాకు అలా అనిపిస్తూ ఉంది. ఏవేవో థింక్ చేయకు. రణవ్ గురించి నీకు తెలుసు కదా. తెలుసు, కానీ లేదు గేనీ లేదు. నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉన్నావని తెలిస్తే వాడు నిన్ను ఉతికి ఉతికి ఆరేస్తాడు అని వీళ్ళు ఎలా మాట్లాడుకుంటూ ఉంటే బయట ఉన్న వినయ్ గ్యాంగ్ ఏమో వేరేలా ఆలోచిస్తూ ఉంటారు. వినయ్, ఏంట్రా లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఎంతసేపు అయినా బయటికి రాలేదు? ఆ రణవ్ గాడు ఆ అమ్మాయిని ఏమైనా చేస్తూ ఉంటాడంటావా? లవర్స్ కదా, అందులోనూ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది కాబట్టి నచ్చినన్ని ముద్దులు ఇస్తూ తీసుకుంటూ ఉంటాడు అని అనగానే కోపంతో వాడి మెడ మీద కొడతాడు వినయ్. రే, నన్ను ఎందుకు కొట్టావురా నువ్వు?
కొట్టకపోతే నీకేమనిపిస్తే అదే మాట్లాడతావా? నేను ఆ అమ్మాయినంటే నీకేంట్రా బాధ? ఏదో నీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పినట్టు అని అనగానే మరొకడు వాడి తల మీద కొడతాడు. రేయ్ నోరా అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వు మాట్లాడుతూ ఉంది రణో గర్ల్ ఫ్రెండ్ గురించి. ఎవరైనా నీ మాటలు వింటే మనకి ప్రమాదం. కాస్త నోరు మూసుకొని ఉండు అని కసురుతాడు. అంతలో అటుగా ప్రిన్సిపల్ వస్తూ ఉంటాడు. ప్రిన్సిపల్ సార్ వస్తున్నారా అని వాళ్ళలో ఒకడు చూసి చెప్పగానే అందరూ కంగారు పడతారు. ఈ టైంలో ప్రిన్సిపల్ సార్ ఇటువైపు ఎందుకు వస్తున్నారు? ఏమో ఆయనకి లైబ్రరీలో ఏం పని వచ్చిందో ఏమో ఇటే వస్తూ ఉన్నారు. మనల్ని కానీ ఇక్కడ చూస్తే మన పని గోవిందా. ముందు ఆయనకి కనిపించకుండా క్లాస్కి వెళ్దాం పదండి. మరి లోపల ఉన్న వాళ్ళు వాళ్ళ సంగతి నీకెందుకురా? అయినా వాళ్ళని చూసినా ఆ రణం ఈ కాలేజ్ రణం వాళ్ళదే కాబట్టి ప్రిన్సిపల్ సార్ కూడా ఏమీ పట్టించుకోరు. కానీ ఇక్కడ ఉన్న మనల్ని మాత్రం ఒక ఆట ఆడుకుంటాడు. అది కాదురా, రణవ్తో ఆ అమ్మాయిని ప్రిన్సిపల్ సార్ చూస్తే తన గురించి మరి తప్పుగా అనుకున్నా నీకేం ఇబ్బంది? ముందు ప్రిన్సిపల్ సార్ కి కనిపించకుండా పదండి అని మిగిలిన ఫ్రెండ్స్ ని అక్కడి నుండి లాక్కుని వెళ్తాడు. వినయ్ కి మాత్రం మిహిరాని రణవ్ దగ్గర ఒంటరిగా వదిలి వెళ్ళాలి అనిపించట్లేదు. కానీ తన ఫ్రెండ్ తనని బలవంతంగా తీసుకుని వెళ్తున్నాడు. ప్రిన్సిపల్ వస్తున్నాడు అని తెలియని రణవ్ మిహిరా ఇప్పుడు బయటకు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రిన్సిపల్ రావటం చూసి లైబ్రరీ ఇన్ఛార్జ్ ఆయన దగ్గరికి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ సార్, మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతాడు. బుక్స్ కోసం వచ్చాను అని చెప్తాడు ప్రిన్సిపల్. సార్, మీరు ఒక్క మాట చెప్పుంటే నేనే తీసుకుని వచ్చి ఉండేవాణ్ణి కదా సార్. నో ప్రాబ్లం. ఇంతకీ ఆ బుక్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. రండి సార్ రండి, నేను చూపిస్తాను అని ప్రిన్సిపల్ సార్తో పాటు వస్తూ ఉంటాడు. రణవ్ ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ రావడం గమనించుకోకుండా వాళ్ళు ఇంకా రాలేదేంటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు గుంపుగా చేరి మాట్లాడుకోవటం చూసిన ప్రిన్సిపల్, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా మాట్లాడతారు. దాంతో రణవ్ ఫ్రెండ్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరగ్గా ప్రిన్సిపల్ ఉండడం చూసి భయపడిపోతారు అందరూ. ఏం చేస్తున్నారు మీరు అని అన్న ప్రిన్సిపల్ మాటలకి రణవ్ మిహిరా కూడా స్పోర్ట్లోకి వస్తారు. అయ్యో, ప్రిన్సిపల్ సార్ వచ్చారు. మీతో నన్ను ఇక్కడ చూస్తే నా పని ఈ రోజుతో అయిపోయినట్టే అని కంగారు పడుతూ ఉంటుంది. ఓయ్, నువ్వేమీ కంగారు పడకు. ప్రిన్సిపల్ సార్ ఇక్కడికి రారు. నిజంగా రారు కదా సార్ అని భయపడుతూ అడుగుతుంది మిహిరా. మిమ్మల్నే కదా. క్లాస్ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి, అడుగుతున్నాను కదా అంటాడు ప్రిన్సిపల్. అది సార్, అది బుక్ కోసం వచ్చాము అని ఒక్కొక్కరు చేతికి దొరికిన బుక్ తీసుకుంటారు. మీకు కావాల్సిన బుక్స్ దొరికాయి కదా, ఇక వెళ్ళండి క్లాస్ కి అని చెప్పగానే సైలెంట్ గా బుక్స్ తీసుకుని బయటికి వస్తాడు. అమ్మయ్య, ప్రిన్సిపల్ సార్ దగ్గర నుంచి తప్పించుకున్నాము. మనం తప్పించుకున్నాం రా. కానీ లోపల రణవ్ ఆ అమ్మాయి ఇద్దరు ఉన్నారు కదరా, వాళ్ళని కానీ ప్రిన్సిపల్ సార్ చూస్తే అని కంగారు పడతారు. ప్రిన్సిపల్ సార్ వచ్చిన కంగారులో వాళ్ళ విషయం మర్చిపోయాము అని లోపలికి వెళ్తూ ఉంటే ప్రణీత్ అతని చెయ్యి పట్టుకుని ఆపుతాడు. ఎక్కడికి రా, మళ్ళీ లోపలికి వెళ్తూ ఉన్నావు? లోపల అమ్మాయి రణవ్ ఉన్నారు, వెళ్ళి వాళ్ళని సేవ్ చెయ్యాలి కదా. తనని ఆ అమ్మాయిని రణవ్ సేవ్ చేస్తాలే, కానీ నువ్వు మాత్రం వాళ్ళని సేవ్ చేయడానికని వెళ్ళి ప్రిన్సిపాల్ సార్ దగ్గర ఇరుక్కోకు. అవునరా, ప్రణీత్ చెప్పింది కూడా నిజమే. రణవ్ ఉన్నాడు కదా, ఏదో రకంగా ఆ అమ్మాయి తను ప్రిన్సిపాల్ సార్ కి కనబడకుండా చూసుకుంటాడు. కానీ నువ్వు వాళ్ళని సేవ్ చేయడానికి వెళ్ళి ఇరకాటంలో పడేయకురా బాబు. సార్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక మనం వెళ్దామా అని చెప్పగానే ఇద్దరు అంటే రణవ్ మిహిరా ఉన్న వైపుకే వస్తూ ఉంటారు. రణవ్ ప్రిన్సిపల్ సార్ రాడు అని చెప్పిన మిహిరాకి భయంగానే ఉంది. దానికి తోడు షూ సౌండ్ కూడా వస్తూ ఉండేసరికి ప్రిన్సిపల్ తమ ఉన్న వైపే వస్తున్నాడు అని అర్థమై మరింత భయపడుతూ ఉంటుంది. సార్, ప్రిన్సిపల్ సార్ మనం ఉన్న వైపే వస్తున్నట్టున్నారు. మీతో నన్ను ఇలా చూస్తే తప్పుగా అనుకుంటారు అని భయంతో ఏడుస్తుంది. ఓయ్, ఇప్పుడు ఏమైంది, ఏడుస్తూ ఉన్నావు? ఇంకేం కావాలి సార్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే చోట ఉన్నారు అంటే ఎంత తప్పుగా అనుకుంటారో మీకు తెలియదేమీ లేదు కదా సార్. ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ మనల్ని ఎలా చూసి మా నాన్నకి చెప్తే మా నాన్న ముందు తప్పు చేసిన దానిలా తలదించుకోవాలి అని ఏడుస్తూ ఉంటుంది. అంతసేపు తనతో ధైర్యంగా మాట్లాడుతూ ఉన్న మిహిరా ఇప్పుడు ఏడుస్తూ ఉంటే రణవ్ మనసుకి బాధగా అనిపిస్తుంది. ఏడవకు ప్లీజ్, ఏడవద్దు, నేను ఉన్నాను కదా అంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉన్న రణవ్ మాటలకి
కన్నీళ్లతోనే తన వైపుకు చూస్తుంది. నేనున్నాను కదా ప్రిన్సిపల్ సార్, నిన్ను చూడకుండా నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం ఏడవకు అని చొరవగా మిహిరా కన్నీళ్లు తుడిచి తన చెంపల మీద చేతులు నిలుపుతాడు. జున్ను ముక్కల మెత్తగా చేతికి తగులుతూ ఉన్న మిహిరా బుగ్గలు వదలాలి అనిపించక అలానే తన బుగ్గలు పట్టుకుని తెలియకుండానే నెమ్మదిగా నిమురుతూ ఉంటాడు. కానీ వీటిని గమనించే స్థితిలో మిహి లేదు. రణవ్ మాటల్లోనే కాదు, ఇక కళ్ళు కూడా తనకి ధైర్యం చెప్తూ ఉంటే రణం నుంచి దూరం జరగాలి అనిపించట్లేదు తనకి. అడుగుల శబ్దం దగ్గరగా వినిపిస్తూ ఉంటే ప్రిన్సిపల్ వాళ్ళకి దగ్గరలో ఉన్నాడు అని ఇద్దరికీ అర్థమవుతుంది. మిహిరా అయితే ప్రిన్సిపల్ తనని చూస్తాడు అని భయపడుతూ ఉంటుంది. మిహిరా భయం చూసి తన చెయ్యి పట్టుకుని లాస్ట్ గా ఉన్న బుక్ ర్యాక్ వెనక్కి తీసుకుని వెళ్తాడు. సార్, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు మీరు? ఓయ్, మాట్లాడుకో అని చిన్నగా చెప్పి ఆ ర్యాక్ ఉన్న చిన్న సందులోకి మిహిరాని లాక్కుని వెళ్తాడు. సార్ అని మిహిరా అంటూ ఉంటే తనని మాట్లాడనివ్వకుండా తన చేతితో నోరు మూసేస్తాడు. ఏం మాట్లాడుకో, ప్రిన్సిపల్ సార్ ఇటువైపే వస్తూ ఉన్నారు అని రణవ్ చెప్పేసరికి సైలెంట్ గా ఉంటుంది మిహిరా. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.